శేషంపల్లి గ్రామ పెద్దలారా, మరి ఇలా ఉదయకాలం పాటలు పాడుకుంటూ ఒక చక్కటి వార్తను మీ మధ్యలోకి తీసుకుని వచ్చాం. ఏంటి ఆ వార్త అంటే, ఇప్పుడే ఒక పాట పాడాం, మానవుడా కారణ జన్ముడా అని. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనుషుడు కూడా ఒక కారణ జన్ముడే. కానీ ఆ కారణం తెలుసుకున్నకుండానే ఈరోజు తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. అంటే ఈ జీవితం విలువైనది. ఆ విలువైన జీవితాన్ని ఈరోజు దేనికో కొంతమంది మరి కొన్ని చెడు అలవాట్లకు, వ్యసనాలకు అలవాటు చేసుకొని కుటుంబం పట్ల లేదా మరి సమాజం పట్ల చక్కగా ప్రవర్తించకుండా చెడు కార్యక్రమాలకు అలవాటు పడి కుటుంబాన్ని నాశనాన్ని చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. మరి ఇలాంటి వారు వారి కుటుంబాలను బాగుపరుచుకోవాలని ఆలోచన లేకుండా ఎన్నో కుటుంబాలను ఈరోజు జీవిత విలువైనను మర్చిపోయి ఆ కుటుంబాలు నాశనమైనవి మనకు కనబడుతుంటాయి. మన గ్రామాల్లో ఎన్నో ఉంటాయి అలాంటి వారు కూడా ఎంతోమంది ఉంటారు. కాబట్టి ఉదయం లేచి ఎన్నో పనులు చేసుకుంటున్నాం, లేదా ఎన్నో కార్యక్రమాలు జరిగించగలుగుతున్నాం. వాటన్నిటికీ కారణం మరి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మంచి జీవితాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి 2000 సంవత్సరాల కిందట యేసు ప్రభుల వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి మనిషి మంచిగా బ్రతకాలని మంచి మాటలు చెప్పాడు. ఆ మాటలకు ప్రభావితమైన ఎంతోమంది, మహాత్మా గాంధీ కానీ, స్వామి వివేకానంద కానీ, సర్వపల్లి రాధాకృష్ణన్ కానీ ఎంతోమంది కూడా ప్రభావితమైనారు. అంటే యేసు చెప్పిన మాటలు జీవితానికి విలువైనటివి. కాబట్టి ఆ యేసు ప్రభుల వారు చెప్పిన మాటలు ఒకసారి గ్రహించండి. కాబట్టి ఒక మంచి మాట అన్నాడు, ఇదిగో నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడు. ఈరోజు సమాజంలో పొరుగువాని పట్ల ప్రేమ లేక ప్రవర్తిస్తున్నారు. సాటి మనిషిని సహాయం అడిగితే చేయని వారిగా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు చెప్పిన మాట ఈరోజు ప్రపంచంలో ఉన్న మేధావులను కదిలించింది. ఆ మాటలు మనం కూడా పాటిస్తే మన గ్రామము బాగుంటుంది, మనము చక్కగా ఉంటాం. కాబట్టి మన జీవితానికి అర్థంగా ఉంటుంది. చివరిగా ఒక మాట అన్నాడు యేసు ప్రభుల వారు, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప స్వర్గానికి చేరుకోవాలనుకుంటే నా ద్వారానే. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే పాప విముక్తి పోతుంది, హృదయంలో శాంతి కలుగుతుంది. యేసుని విశ్వసించి పరలోకానికి చేరాలి, స్వర్గానికి వెళ్ళాలని ప్రేమతో ఈ మాటలు తెలియచేస్తూ విస్తరించి చెప్పలేం. ఆయన గురించి ఇంకెక్కువగా తెలుసుకోవాలంటే టీవీలో వినబడుతుంది. ఈరోజు విని గ్రహించి మీ సొంత రక్షకునిగా హృదయంలో స్వీకరించాలని ప్రేమతో తెలియచేస్తూ మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి శేషంపల్లె గ్రామ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి, పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి. నైనా గ్రామ అధికారులను జ్ఞాపకం చేసుకోండి. నైనా వారు చేస్తున్న చేతి పనిని, కష్టాన్ని దీవించండి. నైనా వారికి ఉన్న అనారోగ్యాలను, ఆర్థిక సమస్యలను, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. మంచి ప్రేమను ఒకరు పంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నైనా చెప్పిన మాటలు, విత్తబడిన మాటలు ఫలిస్తట్లుగా కృప చూపి సహాయం తెచ్చండి. ముందరికి వెళ్తుండగా మీరు తోడు మాకు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.